నమస్కారం శ్రీధర్ సార్. నమస్తే అండి. చాలామంది స్టూడెంట్స్ ఎలా అంటే ఇప్పుడున్న జనరేషన్ స్టూడెంట్స్ అందరికీ నేను చదువుకునేటప్పుడు ఎక్కడైతే అంటే కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉండేనంటే ఇంట్లో ఏదైనా పంపిస్తే దానికి తగ్గట్టు చేసుకోవడం, లేదు అనుకుంటే ఈవెన్ ఇక్కడే శ్రీధర్ సీసీలోనే కాంటెంట్ రైటింగ్ వాళ్ళకి కొంత స్పేస్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన విధంగా అంటే బెనిఫిట్స్ ఏదైనా ఉంటే ఇచ్చి ఎంకరేజ్ ఇచ్చేసుకుంటారు. ఇప్పటికీ కొంతమంది స్టూడెంట్స్ అలానే ఉన్నారు. నేను చదువుకునేటప్పుడు ఏదో ఒక పని చేసుకుంటూ కూడా ఇది ఉండేది, ఒక ఆప్షన్ ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందనంటే స్టూడెంట్కి ఈ లోన్ యాప్స్ అవి రావటం వలన చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే లోన్ తీసుకుంటున్నారు, ఆధార్ కార్డు పాన్ కార్డు పెట్టేసి లోన్ తీసేసుకుంటూ ఉన్నారు. బట్ వాళ్ళకి అర్థం కానటువంటి విషయం ఏదైనా ఉంది అని అంటే సిబిల్ స్కోర్ వలన కూడా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్కి దెబ్బపడే అవకాశం ఉందని చెప్పేసి అంటూ ఉన్నారు. అది ఎంతవరకు నిజం? అసలు అందులో ఉన్నటువంటి డెప్త్ ఏంటి సార్ అసలు? పర్ఫెక్ట్ అండి. ఇది యాక్చువల్గా ఇంతకుముందు సివిల్ స్కోర్కి అంత ఇంపార్టెన్స్ లేదు, కానీ గడిచిన 2-3 సంవత్సరాల నుంచి సివిల్ స్కోర్ మీద బాగా ఫోకస్ పెట్టారండి. 650+, 650 కన్నా ఎక్కువ ఉండాలి స్కోర్. 650 కన్నా క్రెడిట్ స్కోర్ ఎక్కువ ఉండాలి అంటే పొరపాట్లు ఏమీ జరిగి ఉండకూడదు. అంటే పొరపాట్లు అంటే ఏం జరుగుతున్నాయి అంటే ప్రజెంట్ చూస్తున్నటువంటి సినారియోలో పిల్లలు తెలిసి తెలియక ఈ లోన్ యాప్ల్లో ఆధార్ కార్డు పాన్ కార్డు ఈ రెండు ఇచ్చేస్తే అప్పటికప్పుడు 500, 1000 రూపాయలు, 2000 వస్తున్నాయి అనుకొని ఆడు చెప్పినటువంటి టర్మ్స్ కండిషన్స్ ఏమి చూడకుండా సింపుల్గా యాప్ డౌన్లోడ్ చేయటం, ఆడు తీసుకున్నాడని ఈడు తీసుకున్నాడని ఆడు లోన్ యాప్ డౌన్లోడ్ చేసేసి ఇన్స్టెంట్గా తీసేసుకుంటున్నారు. దాంట్లో వీళ్ళు టైంకి కట్టలేక దాన్ని ఓ సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఓ 1,00,000 రూపాయలు అంటాడు, ఆడు ఇచ్చిన 1000 రూపాయలకి 1,00,000 రూపాయలు అంటాడు. అయితే ఈ 1,00,000 రూపాయలు కట్టలేక సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు, 5,000, 10,000 కట్టేసి. దాని మూలన సివిల్ స్కోర్ విపరీతంగా డౌన్ అయిపోతుందండి. సో అందుకని పిల్లలు అంటే ఇప్పుడు మనము నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా తెస్తున్నారు. ఇది ఆ 10,000కి సెటిల్ చేసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా తీసుకొస్తున్నారు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొచ్చాక కూడా రిఫ్లెక్షన్ రావడానికి 60 రోజులు టైం పడుతుందండి. సో అక్కడ బ్యాంక్లోనేమో డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజున సివిల్ స్కోర్ తీస్తే తక్కువ వస్తే ఆన్ ద స్పాట్ రిజెక్ట్ చేస్తున్నారు. అంటే సంవత్సరాల తరబడి కష్టపడి తెచ్చుకున్నటువంటి ఉద్యోగం చిటికలో చూస్తూ ఉండగా అలా పోతుందండి. దీని మీద ఇంకొక ఇన్సిడెంట్ కూడా ఉంది, తమిళనాడులో జరిగిందండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ ఉద్యోగం వచ్చింది ఒక కుర్రోడికి, మన స్టూడెంట్ కాదు, న్యూస్ పేపర్లో చదివినటువంటి విషయం చెప్తున్నాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిజెక్ట్ చేశారు, సివిల్ స్కోర్ తక్కువ ఉంది అనే దాంతో. అతను కింద కోర్టు నుంచి చివరి సుప్రీంకోర్టు వరకు పోరాడాడండి స్టూడెంట్. ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా క్లియర్ జడ్జిమెంట్ వచ్చింది, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాల్సిందే. ఉద్యోగం తీసేశారండి అతను. సో అంటే స్టూడెంట్స్కి సుమన్ టీవీ ద్వారా నేను చెప్పేది ఏంటి అంటే జాగ్రత్తలు తీసుకోమంటున్నాను. పొరపాటున అట్లాంటి తప్పు లేదన్న చేసి కనుక ఉంటే ఇమీడియట్గా క్లియర్ చేసుకొని, అంటే ఎగ్జామ్ రాయటానికన్నా ముందే క్లియర్ చేసేసుకొని నో అబ్జెక్షన్ తీసుకుంటే 60 రోజుల్లోపు అది క్లియర్ అయిపోయి స్కోర్ బాగుంటుందండి. ఈ నో అబ్జెక్షన్ ఎలా తీసుకోవాలి సార్? అంటే లోన్ యాప్లు ఉన్నాయి కదండి, అది ఎక్కడైతే ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అండి, అంటే లోన్ క్లియర్ అయిపోయినట్టుగా. ఈ విషయంలో పిల్లలకు ఇంకొక అనుమానం ఉందండి, అసలు నేను లోన్లు ఏమి తీసుకోలేదండి, నాకు సివిల్ స్కోర్ రావట్లేదు, ప్రాబ్లం ఏం లేదండి. దాంట్లో అప్పులు అంటే మనం ఏదైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేస్తేనే మనకి సివిల్ స్కోర్ జనరేట్ అవుతుంది. మనం చేయలేదు అంటే ప్రాబ్లం ఏమి ఉండదండి దాంట్లో. కానీ తీసుకున్నటువంటి అప్పు తిరిగి ప్రాపర్గా కట్టకపోవటం మూలాన ఉండేటటువంటి ప్రాబ్లం. ఇప్పుడు పిల్లలకి ఈ విషయమే చెప్తుంటే, సార్ నాకు ఎడ్యుకేషన్ లోన్ ఉందండి, అదేమన్నా ప్రాబ్లం అవుతుందా అంటాడు. ఎడ్యుకేషన్ లోన్ మూలాన ప్రాబ్లం రాదండి, ప్రాపర్గా పే చేస్తూ ఉండాలి. అంటే ఎన్పి అవ్వకూడదు, నాన్ పెర్ఫార్మింగ్ అవ్వకూడదండి. అంటే మనం ఇన్స్టాల్మెంట్ కట్టాల్సిన టైంలో కట్టకపోతే నాన్ పెర్ఫార్మింగ్ కింద వెళ్ళిపోతుంది. దట్ షుడ్ నాట్ బికమ్ నాన్ పెర్ఫార్మింగ్. అది అవ్వకుండా చూసుకుంటూ అప్పులు ఉండటంలో తప్పులేదు. అంటే యూజువల్గా పల్లెటూరు నుంచి వచ్చే పిల్లలు వాళ్ళ పేరు మీద పొలాలు ఉంటే అగ్రికల్చర్ లోన్ తీసుకుంటున్నారు పేరెంట్స్, తప్పేమి లేదండి దాంట్లో. కానీ ఆ లోను తిరిగి సమయానికి కడుతూ ఉండాలండి. అంటే ఇన్స్టాల్మెంట్ టైం ఉంటుంది, దానికి గ్రేస్ పీరియడ్ కూడా ఉంటుంది. ఆ గ్రేస్లోపు కనుక వాళ్ళు పేమెంట్లు చేయటం జరిగితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ మళ్ళీ చెప్తున్నాను, అది లేకపోయినా పర్వాలేదని ఎవరన్నా చెప్తే దయచేసి నమ్మొద్దండి. ఓకే. ఎందుకంటే ఇవి ఇంతకుముందు ఒక్క స్టేట్ బ్యాంక్ వాళ్ళే చూసేవాళ్ళు, ఇప్పుడు ఆల్ బ్యాంక్స్
సివిల్ స్కోర్ చూస్తున్నారండి. చాలామంది స్టూడెంట్స్కి మాత్రం తెలియనటువంటి విషయం సార్. ఎస్. ఇది ఉండటం వలన అంటే అవేర్నెస్ కూడా ఉంటుంది. సో ఎవరైతే ఈ వీడియో చూసేటువంటి వాళ్ళు ఉన్నారో ఒక ప్రతి కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఒక మాట కూడా చెప్పాలి, ఇప్పుడున్న స్టూడెంట్స్ మీకు కావాల్సినటువంటి విధంగా ఫినాన్షియల్ కనుక డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి అని అనుకుంటే మాత్రం, నేను డైరెక్ట్గా ఇక్కడే చూశాను కాబట్టి నేను చెప్తున్నాను, కాంటెంట్ రైటింగ్లో కూడా అవకాశాలు కల్పించేటువంటి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అది శ్రీధర్ సిసిలో ఎస్పెషల్లీ ఉంటుంది. ఆ కాంటెంట్ క్రియేషన్లో అయినా సరే మీరు పార్ట్ టైమ్గా చేసుకుంటూ కూడా ప్రిపేర్ అయ్యి చాలామంది జాబ్స్ క్రాక్ చేసినటువంటి, అంటే నా బ్యాచే ఉన్నాము చాలామంది. సో అటువంటి వాళ్ళైనా సరే మీరు డెఫినెట్గా ఆ విధంగా సరే అప్రోచ్ అయ్యి రైట్ ఇన్స్టిట్యూట్లో కనుక మీరు పడి మీకు నిజంగానే జాబ్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు శ్రీధర్ సిసి లాంటి ఇన్స్టిట్యూట్స్ని. అండ్ ఇక్కడ మీరు రిజల్ట్ కూడా చూశారు కాబట్టి చెప్తున్నాను. సో ఈ వీడియోని మాత్రం ప్రతి 10 మందికి షేర్ చేయండి. మీరు ఎక్కడా కూడా చిన్న చిన్న పొరపాట్లు చేసుకోవద్దు. ఫినాన్షియల్గా ఎక్కడన్నా ఏ చిన్న పొరపాటు జరిగినా, రిజల్ట్ లిస్ట్ అన్నా సరే పడితే మళ్ళీ మనకి ఏదో రోజు ఉద్యోగం వస్తుందని గ్యారంటీ ఉంటుంది, కానీ బట్ ఇటువంటి కనుక జరిగితే మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉండదు. కాబట్టి మీ లైఫ్ని మీరు మీ చేతులారా మిస్ చేసుకోవద్దు. ఎనీవే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీ డ్రీమ్ గవర్నమెంట్ జాబ్ కనుక అయితే, మీరు 1 ఇయర్లో కనుక గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయగలిగారంటే 6 మంత్స్ నుంచి 1 ఇయర్ లోపు స్క్రీన్ మీద శ్రీధర్ సిసి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ, హైదరాబాద్ లాంటి ఏరియాస్తో పాటు అన్ని ఏరియాలో ఏపీ తెలంగాణలో ఉన్నాయి. మీరు కనుక మీకు వచ్చినటువంటి ఏరియాలో, అంటే మీకు నచ్చిన ఏరియాలో జాయిన్ అయ్యి మీ ఇంట్లో ఉండే గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి అద్భుత అవకాశం జనవరి నుంచి కల్పిస్తుంది. కాబట్టి ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకుందాం అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. లేదు అనుకుంటే మాత్రం మీ పేరెంట్స్ తోటి విజిట్ చేయండి. మీకు కూడా ఒక రియాలిటీ తెలుస్తుంది. అందులో ఏముంది, ఒకసారి మీరు టెస్ట్ చేస్తేనే కదా మీకు తెలుస్తుంది. ఆ విధంగా అయినా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.